వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెనెలా. ఈరోజు కూడా సరికొత్తైన బ్యూటీ మెథడ్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ మెథడ్స్ మీకు చేసి నేను ఈరోజు చూపిస్తాను. ఈరోజు మొక్కల్లో ప్రకాశవంతం అలాగే దాంతోపాటు నిగారింపుతో కనిపించాలంటే ఒక మంచి హోమ్ రెమెడీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే పాలు, తేనె, పసుపు, శనగపిండి. ఈ నాలుగిటితో ఒక మంచి ఫేస్ ప్యాక్ తయారు చేసి దాన్ని ఎలా అప్లై చేయాలో, దీనివల్ల యూజెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. ముందుగా మనం పాలు తీసుకుందాం. పాలు వచ్చి జస్ట్ ఒక చెంచా చాలు. దాంతోపాటు తేనె కూడా ఒక స్పూన్ సరిపోతుంది, లేదా హాఫ్ స్పూన్ కూడా సరిపోతుంది. చూసారు కదా, తేనె. అలాగే పసుపు కూడా మనం ఒక స్పూన్ తీసుకుందాం. దీంతోపాటు ఒక స్పూన్ శనగపిండి. చూసారుగా, ఈ నాలుగిటిని తీసుకున్నాను. మనకి ఇన్ కేస్ ఈ పాలకి అంటే ఈ పిండికి కొంచెం పాలు ఎక్కువ కావాలనుకుంటే, అంటే ఈ మిశ్రమానికి కొంచెం పాలు ఎక్కువ కావాలనుకుంటే మనం కొంచెం ఇంకొక స్పూన్ కూడా పాలు తీసుకోవచ్చు. ఇలా చూడండి. జనరల్గా ఏంటంటే మనం శనగపిండిని చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి స్నానం చేసే ముందు రుద్దుతారు. ఎందుకంటే శనగపిండి వల్ల మన చర్మంలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. దాంతోపాటు ఏంటంటే చాలా మంచిది శనగపిండి, బ్లాక్నెస్ పోతుంది. అలాగే చిన్నపిల్లలకైతే కనుక శనగపిండితో స్నానం చేస్తే హెయిర్ ఉంటుంది కదా చేతి మీద, ఆ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. అది చిన్నప్పుడే చేస్తే చాలా మంచిది. ఇలా దీన్ని ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోండి. దీంతోపాటు ఈ మిశ్రమంలో ఏంటంటే మనకి పాలు, పసుపు అలాగే తేనె ఉంది కాబట్టి పాల వల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది. అలాగే పసుపు వల్ల ఏంటంటే మెయిన్ థింగ్, పసుపు యాంటీబయాటిక్, ఇది చర్మానికి చాలా మంచిది. దాంతోపాటు తేనె నిగారింపునిస్తుంది. మనం అలాంటి 4 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని మనం, అంటే యూస్ఫుల్ ఐటమ్స్ని మనం చక్కగా ఇలాగా ఒక ప్యాక్ లాగా మిక్స్ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు నేను చేతికి అప్లై చేసి మీకు చూపిస్తాను. చూడండి, మీరు కూడా ఇలా కలపండి. కావాలంటే మీరు పాలు అడిషనల్గా యాడ్ చేయొచ్చు. నేను ఒక స్పూన్ పాలు అడిషనల్గా యాడ్ చేశాను. చూడండి, దీన్ని ఇప్పుడు మనం ప్యాక్లా వేసుకుందాం. చెప్పాను కదండి, పసుపులో మనకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. దాంతోపాటు పాలల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. హనీ అయితే మనకి చర్మాన్ని బ్రైట్నెస్ ఇస్తుంది. ఇంకా శనగపిండి అయితే అన్వాంటెడ్ హెయిర్ని పోగొడుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకి మంచి శనగపిండి కూడా స్క్రబ్లో యూజ్ అవుతుంది. చూడండి, చూసారు కదా ఎలా అప్లై చేశానో. మీరు కూడా ఇలాగే ముఖానికి అప్లై చేసుకోండి. దీన్ని ఒక 20 మినిట్స్ మీరు ఆరనివ్వండి. ఆరనిచ్చాక నేను కడిగి నా స్కిన్ ఎంత చేంజ్ వచ్చిందో మీకు చేసి చూపిస్తాను. చూసారు కదా, నేను వాష్ చేశాను. ఆ శనగపిండి, పాలు, తేనె, దాంతోపాటు మన టర్మరిక్ పౌడర్ వల్ల చర్మం చూసారా ఎంత నిగారవంతంగా తయారైందో. మీరు కూడా ఇది బాగా చక్కగా యూస్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మీకు ఏ పదార్థాల వల్ల ఎంత మంచి అవకాశాలు, అంటే ఎంత మంచి యూజెస్ ఉన్నాయో నేను మీకు చెప్పాను కదా. ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి వెంటనే మీరు మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా, పాలు, అలాగే టర్మరిక్ పౌడర్, తేనె, అలాగే మన శనగపిండితో ఎంత మంచి ప్యాక్ తయారు చేసి చూపించానో. ఇలాంటి ప్యాక్స్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని యూజ్ చేయండి. దాంతోపాటు ఏంటంటే ఇలాంటి ప్యాక్స్ గురించి మీకు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెనెలా. బాయ్ బాయ్.